మచ్. ఎందుకంటే హీరో లేరు, హీరోయిన్స్ లేరు, అయినా వచ్చారు ఫిలిం ప్రమోట్ చేయడానికి. సో ఓన్లీ టెక్నీషియన్స్ నమ్మి డైరెక్టర్ శివప్రసాద్ గారు, రాహుల్ గారు, నేను అండ్ ఎడిటర్. సో ఈ సినిమా అంటే ఓన్లీ టెక్నీషియన్స్ మూవీనే చెప్పాలి, ఎందుకంటే ఎవరికి అనిపించదు కాబట్టి. సో ఫస్ట్ యాక్చువల్లీ శివప్రసాద్ గారు నాకు ప్రొడ్యూసర్గా తెలుసు, ఒక మూవీ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆయనకి సడన్గా ఏమైందో ఒక రాత్రి ఏం జరిగిందో, మార్నింగ్కి ఆయన ఒక స్టోరీ మీద కూర్చున్నారు. అట్లా ఒక ఫ్యూ డేస్ దాని మీద బాగా దీర్ఘంగా ఆలోచించి ఒక స్టోరీ మీద సడన్గా ఒక రోజు వచ్చి చెప్పారు, ఇలా ఒక లైన్ అని చెప్పారు. సో నేను సరే ఎవరో ఒక డైరెక్టర్ కథ చెప్పారేమో, ఈయన ప్రొడ్యూసర్ కదా అనుకుంటూ విన్నా. కరెక్ట్ ఒక 20 minutes ఒక లైన్ చెప్పారు ముందు. విన్న తర్వాత బాగుంది సార్, నిజంగా కాన్సెప్ట్ బాగుంది అన్నాను, అయిపోయింది. దాని తర్వాత చెప్పారు ఇట్లా నేనే డైరెక్ట్ చేస్తున్నాను. సో అదొక సర్ప్రైజ్, మీరు డైరెక్ట్ చేస్తున్నారు, ఓకే కథ ఎవరిదండి, నిజంగా బాగుంది, కథ నాదేనండి, ఇలా చేసుకున్నాను అన్నారు. దాని తర్వాత అయిపోయింది. నెక్స్ట్ కాల్ చేశారు, కాల్ చేసి ఇప్పుడు క్యాస్టింగ్ ఎవరు సార్ ఏంటన్నా, క్యాస్టింగ్ ఎవరు కనిపించదు అన్నారు. అర్థం కాదు, ఎవరు కనిపించకపోవడం ఏంటి, కాన్సెప్ట్ బాగుంది కదా, స్టోరీ బాగుంది, ఎవరు కనిపించకపోవడం ఏంటి అనుకున్నా. తర్వాత చెప్పారు ఇట్లా అసలు స్క్రీన్ మీద అంటూ ప్లేసెస్ ఎవరు కనిపించరు, ఓన్లీ సజెషన్స్ స్టోరీ మీద వెళ్తుంది. ఇది ఒక ఎక్స్పెరిమెంటల్గా చాలా గ్రౌండ్ వర్క్ చేసుకున్నాను, ఇవన్నీ చెప్పారు. నేను చాలా కన్విన్స్ చేశాను, మంచి కథ కదండి, చేస్తే బాగుంటుంది కదా, ఎవరైనా క్యాస్టింగ్ పెట్టుకుంటే బాగుంటుంది కదా మార్కెట్ అని అంతా. బట్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నారంటే నన్ను కూడా కన్విన్స్ చేశారు. అట్ ద సేమ్ టైం ఏమో ఏం చేసినారు ఏంటో, అసలు వచ్చిన తర్వాత మనం ఏం టేబుల్ కుర్చీలు ఇవే చూస్తామేమో అట్లా అనుకున్నాం. బట్ ఎంత ఇంటెన్సిటీగా విజువల్ రిచ్నెస్ కానీ అన్ని ఎంత బాగున్నాయి అంటే ఆర్ఆర్కి వచ్చినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ గుడ్. ఇది ఒక ఛాలెంజింగ్ ఫిల్మ్ మనం చేస్తున్నాము ఫస్ట్ టైం. సో ఫేసెస్ కనిపించకుండా మనం ఎమోషన్ తీసుకురావాలి, లెట్ ఇట్ బి ఫియర్, కామెడీ ఆర్ హారర్ ఇంటెన్సిటీ కానీ. సో అవన్నీ కూడా ఆర్ఆర్లోనే పండియాల్సి వస్తుంది, ఫేసెస్ ఎక్స్ప్రెషన్స్ లేకుండా. సో అది చూస్తే ఇట్స్ అ రియల్లీ గుడ్ ఎక్స్పీరియన్స్. హోప్ యూ ఆల్ విల్ ఎంజాయ్. సో థ్యాంక్ యూ సో మచ్.